ఓం శాంతి 24/4/2024 మధురమైన పిల్లలు, మీరు ఉదయాన్నే షావుకార్లుగా అవుతారు, సాయంత్రానికి ఫకీర్లుగా అవుతారు. ఫకీర్ల నుండి షావుకార్లుగా, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు 2 పదాలను గుర్తుంచుకోండి: మన్మనాభవ, మధ్యాజీభవ. ప్రశ్న: కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: 1. స్మృతి యాత్ర మరియు జ్ఞానస్మరణ. 2. ఒక్కరితో సదా సర్వ సంబంధాలు ఉండాలి, ఇతరులెవ్వరి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు. 3. సర్వశక్తివంతమైన బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీతో యోగం జోడించబడి ఉండాలి. మీపై మీకు పూర్తి అటెన్షన్ ఉండాలి, దైవీ గుణాలు అనే రెక్కలు ఉండాలి. అప్పుడు కర్మబంధనాల నుండి ముక్తులుగా అవుతూ ఉంటారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని అర్థం చేయించారు. ఇది భారత్కు సంబంధించిన కథ. ఏ కథ? ఉదయం షావుకార్లుగా ఉంటారు, సాయంత్రం ఫకీర్లుగా ఉంటారు. ఉదయం షావుకారుగా ఉండేవారు అని దీనిపై ఒక కథ కూడా ఉంది. ఈ విషయాలను మీరెప్పుడైతే షావుకార్లుగా ఉంటారో అప్పుడు వినరు. ఫకీర్లు మరియు షావుకార్ల విషయాలను పిల్లలైన మీరు సంగమయుగంలోనే వింటారు. వీటిని మీ హృదయంలో ధారణ చేయాలి. తప్పకుండా భక్తి ఫకీర్లుగా చేస్తుంది, జ్ఞానం షావుకార్లుగా చేస్తుంది. రాత్రి మరియు పగలు కూడా అనంతమైనవే. ఫకీరుగా మరియు షావుకారుగా అవ్వడం కూడా అనంతమైన విషయమే. మరియు తయారు చేసేవారు కూడా అనంతమైన తండ్రే. పతిత ఆత్మలందరి కొరకు పావనంగా తయారు చేసే బ్యాటరీ ఒక్కరే. ఇటువంటి విషయాలను గుర్తుంచుకున్నా సరే సంతోషంలో ఉంటారు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఉదయం షావుకార్లుగా అవుతారు, సాయంత్రానికి ఫకీర్లుగా అవుతారు. ఏ విధంగా అవుతారు అన్నది కూడా తండ్రే అర్థం చేయిస్తారు. మళ్లీ పతితుల నుండి పావనులుగా, ఫకీర్ల నుండి షావుకార్లుగా అయ్యే యుక్తిని కూడా తండ్రే తెలియజేస్తారు. మన్మనాభవ, మధ్యాజీభవ. ఈ 2 యుక్తులు. ఇది పురుషోత్తమ సంగంయుగమని కూడా పిల్లలకు తెలుసు. మీరెవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరంతా తప్పకుండా నంబర్వార్ పురుషార్థానుసారంగా స్వర్గంలో షావుకార్లుగా అవుతారు అన్న గ్యారంటీ ఉంది. స్కూల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది. నంబర్వార్గా క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పరీక్షలు పూర్తయితే ఇక నంబర్వార్గా వెళ్లి కూర్చుంటారు. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. నంబర్వార్గా రుద్రమాలలోకి వెళ్తారు. ఇది మాల లేక వృక్షం. బీజమైతే వృక్షందే కదా. పరమాత్మేమో మనుష్య సృష్టికి బీజం. వృక్షం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, ఏ విధంగా పాతబడుతుంది అనేది పిల్లలకు తెలుసు. ఇంతకు ముందు మీకు తెలిసేది కాదు. దీనిని తండ్రి వచ్చి అర్థం చేయించారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగంయుగం. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. దైవీ గుణాల రూపీ రెక్కలను కూడా ధారణ చేయాలి. మీపై మీరు పూర్తి అటెన్షన్ ఉంచాలి. స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇంకే ఉపాయమూ లేదు. సర్వశక్తివంతమైన బ్యాటరీ అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో పూర్తి యోగాన్ని జోడించాలి. వారి బ్యాటరీ ఎప్పుడూ ఖాళీ అవ్వదు. వారు సతో రజో తమోలలోకి రారు, ఎందుకంటే వారిది సదా కర్మాతీత అవస్థ. పిల్లలైన మీరు కర్మబంధనాల్లోకి వస్తారు. ఎంత కఠినమైన బంధనాలున్నాయి! ఈ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకటే ఉపాయం ఉంది, అదే స్మృతి యాత్ర.
ఇది తప్ప ఇంకే ఉపాయమూ లేదు. ఈ జ్ఞానం ఉంది కదా, ఇది కూడా ఎముకలను మెత్తపరుస్తుంది. ఆ మాటకొస్తే భక్తి కూడా మెత్తపరుస్తుంది. పాపం అతను భక్తాత్మ, అతనిలో మోసం మొదలైనవేవీ లేవు అని అంటారు. కాని భక్తులలో మోసం కూడా ఉంటుంది. బాబా అనుభవజ్ఞులు. ఆత్మ శరీరం ద్వారా వ్యాపారాలు మొదలైనవి చేస్తుంది కావున ఈ జన్మ విషయాలన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి. 4-5 సంవత్సరాల వయస్సు నుండి తమ జీవనగాథంతా గుర్తుండాలి. కొందరు 10-20 సంవత్సరాల క్రితం విషయాన్ని కూడా మర్చిపోతారు. జన్మ జన్మాంతరాల నామరూపాలైతే గుర్తుండవు. ఒక్క జన్మవైతే ఎంతో కొంత చెప్పగలుగుతారు. ఫోటోలు మొదలైనవి ఉంచుకుంటారు. గత జన్మవైతే తెలియవు. ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూప దేశకాలాలలో పాత్రను అభినయిస్తుంది. నామరూపాలన్నీ మారుతూ ఉంటాయి. ఏ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది అనేది కూడా బుద్ధిలో ఉంది. తప్పకుండా 84 జన్మలు, 84 పేర్లు, 84 తండ్రులు ఉండి ఉంటారు. అంతిమంలో మళ్లీ తమో ప్రధాన సంబంధాలు తయారవుతాయి. ఈ సమయంలో ఎన్ని సంబంధాలైతే ఉంటాయో అన్ని సంబంధాలు ఇంకెప్పుడూ ఉండవు. కలియుగ సంబంధాలను బంధనాలుగానే భావించాలి. ఎంతమంది పిల్లలుంటారు, మళ్లీ వివాహాలు చేస్తారు, మళ్లీ పిల్లలకు జన్మనిస్తారు. ఈ సమయంలో అన్నింటికన్నా ఎక్కువగా చిన్నాన్నలు, మామయ్యలు, పెద్దనాన్నలు మొదలైన వారి బంధనాలున్నాయి. ఎంత ఎక్కువ సంబంధాలుంటే అంత ఎక్కువ బంధనాలుంటాయి. 5 మంది పిల్లలు కలిసి పుట్టారని, 5గురు ఆరోగ్యవంతంగా ఉన్నారని వార్తాపత్రికల్లో వచ్చింది. వారికి ఎన్ని సంబంధాలు తయారవుతాయో లెక్కపెట్టండి. ఈ సమయంలో మీ సంబంధం అన్నింటికన్నా చిన్నది. కేవలం ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ మీ బుద్ధియోగం లేదు. సత్యుగంలో ఇప్పటికంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీది వజ్రతుల్యమైన జన్మ. ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారు. వారసత్వాన్ని పొందేందుకు జీవిస్తూనే వారి ఒడిలోకి వెళ్ళాలి. అది ఇప్పుడే జరుగుతుంది. ఏ తండ్రి నుండైతే మీకు వారసత్వం లభిస్తుందో మీరు అటువంటి తండ్రి ఒడిలోకి వచ్చారు. బ్రాహ్మణులైన మీకన్నా ఉన్నతులు ఇంకెవరూ లేరు. అందరి యోగము ఒక్కరితోనే ఉంది. మీకు పరస్పరం ఒకరితో ఒకరికి కూడా ఎటువంటి సంబంధమూ లేదు. సోదరీ సోదరుల సంబంధం కూడా కింద పడేస్తుంది. సంబంధం కేవలం ఒక్కరితోనే ఉండాలి. ఇది కొత్త విషయం. పవిత్రంగా అయి తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా విచారసాగర మంథనం చేయడం ద్వారా మీరు ఎంతో ప్రకాశించడం మొదలుపెడతారు. సత్యుగి ప్రకాశానికి మరియు కలియుగి ప్రకాశానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. భక్తి మార్గం సమయంలో రావణుడి రాజ్యమే ఉంటుంది. చివర్లో సైన్స్ అహంకారం కూడా ఎంతగానో ఉంటుంది. వారు సత్యుగంతో పోటీ పడుతున్నట్లుగా చేస్తారు. ఒక కుమార్తె సమాచారం రాశారు. మీరు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అని నేను ప్రశ్న అడిగాను. అప్పుడు 4-5 మేం స్వర్గంలో ఉన్నాము అని సమాధానం ఇచ్చారు. బుద్ధిలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొందరు తాము నరకంలో ఉన్నారని భావిస్తారు. అప్పుడు వారికి అర్థం చేయించాలి. మరి మీరు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా? స్వర్గాన్ని ఎవరు స్థాపిస్తారు? ఇవి చాలా మధురాతి మధురమైన విషయాలు. మీరు నోట్ చేసుకుంటారు కానీ ఆ పుస్తకాల్లోనే నోట్స్ ఉండిపోతుంది. సమయం వచ్చినప్పుడు గుర్తుకురావు. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా తయారు చేసేవారు పరంపిత పరమాత్మైన శివుడే. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి అని వారంటారు.
స్మృతిలో ఎంతో కొంత సంపాదన అయితే ఉంటుంది కదా. స్మృతి అనే ఆచారం ఇప్పుడు వెలువడింది. స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతంగా స్వచ్ఛంగా అవుతారు. ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. బాబాను కూడా అడగచ్చు. ప్రపంచంలోనైతే సంబంధాలు మరియు ఆస్తుల వెనుక అన్నీ గొడవలే గొడవలు. ఇక్కడైతే ఏ సంబంధాలు లేవు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. తండ్రి అనంతమైన అధిపతి. ఈ విషయం చాలా సహజమైనది. అటువైపు స్వర్గముంది, ఇటువైపు నరకముంది. నరకవాసులుగా ఉండటం మంచిదా లేక స్వర్గవాసులుగా ఉండటం మంచిదా? తెలివైన వారెవరైతే ఉంటారో వారు స్వర్గవాసులుగా ఉండటమే మంచిది అని అంటారు. కొందరేమో స్వర్గవాసులైనా లేక నరకవాసులైనా ఈ విషయాలతో మాకు సంబంధమేమీ లేదు అని అంటారు. ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. కొందరేమో మళ్లీ తండ్రి ఒడి నుండి బయటకు వచ్చి మళ్లీ మాయ ఒడిలోకి వెళ్లిపోతారు. ఇది విచిత్రం కదా. తండ్రి కూడా అద్భుతమైన వారు, అలాగే జ్ఞానం కూడా అద్భుతమైనది. అన్నీ అద్భుతమైనవి. ఈ అద్భుతాలను అర్థం చేసుకునేవారు కూడా ఆ విధంగా ఉండాలి. వారి బుద్ధి ఆ అద్భుతాలలోనే నిమగ్నమై ఉండాలి. రావణుడైతే అద్భుతమైనవాడు కాదు. అలాగే అతని రచన అద్భుతమైనది కాదు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. శాస్త్రాలలో కాళిందిలోకి వెళ్లారని, సర్పం కాటేసిందని, నల్లగా అయిపోయారని రాశారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించగలరు. శ్రీకృష్ణుని చిత్రాన్ని ఎవరైనా తీసుకుని దానిపై రాసింది చదివితే రిఫ్రెష్ అయిపోతారు. ఇది 84 జన్మల కథ. శ్రీకృష్ణుడిది ఎలా ఉంటుందో మీది కూడా అలాగే ఉంటుంది. స్వర్గంలోకైతే మీరు వస్తారు కదా, తర్వాత త్రేతాలోకి కూడా వస్తూ ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. త్రేతాలో రాజులెవరైతే ఉంటారో వారు త్రేతాలోకి వస్తారని కాదు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవకులుగా అవ్వాల్సి ఉంటుంది. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే తెలుసుకోగలరు. మీ మిత్ర సంబంధికులు మొదలైన వారందరూ నరకవాసులని ఇప్పుడు మీకు తెలుసు. మనం పురుషోత్తమ సంగమయుగ వాసులము. ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము. బయట ఉండటానికి మరియు ఇక్కడ 7 రోజులొచ్చి ఉండటానికి ఎంతో తేడా ఉంటుంది. హంసల సాంగత్యం నుండి బయటకు వచ్చి కొంగల సాంగత్యంలోకి వెళ్తారు. చాలా చెడగొట్టేవారు కూడా ఉన్నారు. చాలామంది పిల్లలు మురళిని లెక్క చేయరు. తండ్రి అంటారు, నిర్లక్ష్యం చేయకండి. మీరు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. మీకు స్మృతియాత్ర ఒక్కటే చాలు. ఇక్కడ మీకు బ్రాహ్మణుల సాంగత్యమే ఉంది. ఉన్నతోన్నతమైన వారు ఎక్కడా, నీచులు ఎక్కడా? బాబా, కొంగల గుంపులో హంసగా ఉన్న మేము ఒక్కరము ఏం చేయగలము అని పిల్లలు రాస్తారు. కొంగలు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు. ఎంత కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి శ్రీమతంపై నడవడం ద్వారా పదవి కూడా ఉన్నతమైంది లభిస్తుంది. ఎల్లప్పుడూ హంసలుగానే ఉండండి. కొంగల సాంగత్యంలో కొంగలుగా అవ్వకండి. ఆశ్చర్యవంతులై వింటారు, వినిపిస్తారు, మళ్లీ పారిపోతారు అన్న గాయనం కూడా ఉంది. కొద్దిగా జ్ఞానమున్నా స్వర్గంలోకి వస్తారు, కాని రాత్రికి పగలకు ఉన్నంత తేడా వచ్చేస్తుంది. చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంటారు, నా మతంపై నడవకుండా పతితులుగా అయినట్లయితే 100 రెట్ల శిక్ష పడుతుంది. అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. ఈ విషయాలను మర్చిపోతారు. ఇది గుర్తున్నా సరే ఉన్నత పదవిని పొందే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. చెయ్యకపోతే ఒక చెవి నుండి విని
ఇంకొక చెవి నుండి వదిలేస్తారు అని భావించడం జరుగుతుంది. తండ్రితో యోగం ఉండదు. ఇక్కడ ఉంటూ కూడా బుద్ధియోగం పిల్లా పాపల వైపు ఉంటుంది. తండ్రి అంటారు, అన్నింటినీ మర్చిపోవాలి, దీనినే వైరాగ్యం అంటారు. అందులో కూడా పర్సెంటేజ్ ఉంటుంది. ఎక్కడో అక్కడ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడినా బుద్ధి వేలాడుతూ ఉంటుంది. బాబా రోజూ అర్థం చేయిస్తారు, ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమవ్వనున్నది. మీ బుద్ధియోగం కొత్త ప్రపంచంలో ఉండాలి మరియు అనంతమైన సంబంధీకులతో బుద్ధియోగాన్ని ఉంచాలి. ఈ ప్రియుడు అద్భుతమైనవారు. మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వర్నీ స్మృతి చేయము అని భక్తిలో గానం చేస్తారు. ఇప్పుడు నేనొచ్చాను, కావున ఇప్పుడు మీరు అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించాల్సి ఉంటుంది కదా. ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. మీ బుద్ధియోగం మట్టితో ఉన్నట్లుగా ఉంది. నాతో బుద్ధియోగం ఉన్నట్లయితే యజమానులుగా అయిపోతారు. తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. భక్తి అంటే ఏమిటో మరియు జ్ఞానమంటే ఏమిటో మనుషులకు తెలీదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావుననే మీరు భక్తిని కూడా అర్థం చేసుకుంటారు. భక్తిలో ఎంత దుఃఖం ఉంది అని ఇప్పుడు మీకు ఫీలింగ్ వస్తుంది. మనుషులు భక్తి చేస్తారు మరియు స్వయాన్ని చాలా సుఖవంతులుగా భావిస్తారు. మళ్ళీ భగవంతుడొచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు అని కూడా అంటారు. ఎవరికిస్తారు మరియు ఎలా ఫలాన్ని ఇస్తారు అన్నది ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. విశ్వ రాజధాని యొక్క ఫలం ఏ తండ్రి నుండైతే లభిస్తుందో ఆ తండ్రి ఏ డైరెక్షన్లో అయితే ఇస్తారో దానిపై నడవాల్సి ఉంటుంది. దానిని ఉన్నతోన్నతమైన మతమని అంటారు. మతమైతే అందరికీ లభిస్తుంది. దానిపై కొందరు నడవగలుగుతారు, కొందరు నడవలేరు. అనంతమైన రాజ్యాధికారం స్థాపనవ్వనున్నది. మనం ఎలా ఉండేవారమో, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది. ఇది శవాల ప్రపంచం వలె ఉంది. భక్తి మార్గంలో మీరేదైతే విన్నారో దానినంతా సత్యం సత్యమని అనేవారు. కాని సత్యాన్నైతే ఒక్క తండ్రే వినిపిస్తారని మీకు తెలుసు. అటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ బయటవారెవరైనా కూర్చుంటే వారికేమీ అర్థం కాదు. వీరేం వినిపిస్తున్నారో తెలీదు. పరమాత్మ సర్వవ్యాపి అని మొత్తం ప్రపంచమంతా అంటుంది కాని వీరేమో పరమాత్మ మా తండ్రి అని అంటున్నారే అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటారు. మీ లోపల నుండి అవును అవును అని వెలువడుతూ ఉంటుంది. అందుకే కొత్తవారినెవర్నీ ఇక్కడ అనుమతించడం జరగదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్యాన్ని ఎంతగానో సంభాళించుకోవాలి. హంసల సాంగత్యం చేయాలి, హంసలుగా అయి ఉండాలి. ఎప్పుడూ మురళిని లెక్క చేయనివారిగా అవ్వకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. రెండవ పాయింట్, కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమయుగంలో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించాలి. పరస్పరం ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోకూడదు. ఏ హద్దు సంబంధం పట్ల ప్రేమనుంచుకుని బుద్ధియోగాన్ని వేలాడదీయకూడదు. ఒక్కరినే స్మృతి చేయాలి. వరదానము: పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనంలో మగ్నమయ్యే సత్యమైన స్నేహి భవ. స్నేహానికి గుర్తేం చెప్తారంటే, ఇద్దరున్నప్పటికీ ఇద్దరుగా ఉండరు,
కలిసి ఒక్కరిగా అయిపోతారు. దీనినే ఇమిడిపోవడం అంటారు. భక్తులు ఈ స్నేహమయమైన స్థితినే ఇమిడిపోవడం లేక లీనమైపోవడం అని అన్నారు. ప్రేమలో లీనమవ్వటం అనేది ఒక స్థితి. కాని స్థితికి బదులుగా వారు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదా కొరకు సమాప్తమవ్వటంగా భావించారు. పిల్లలైన మీరెప్పుడైతే తండ్రి లేక ఆత్మిక ప్రియుని యొక్క మిలనంలో మగ్నమవుతారో అప్పుడు సమానంగా అవుతారు. స్లోగన్: ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు. ఓం శాంతి.